హలో ఫ్రెండ్స్, మై వ్యూవర్స్. ఇది అందరికీ తెలిసి అనుకుంటా, చాలామందికి తెలియదు సిటీలో ఉన్న వారికి. కానీ ముఖ్యంగా పల్లెల్లో ఉన్న వాళ్ళకు మాత్రం కంపల్సరీ వీటి గురించి తెలుసు. ఇది వావిలాక్ అంటారు. ఇది రోడ్ల పొంటి మంచిగా ఇంటి నుండి చేన్ల పొంటి చేన్లకు పోతంటే రోడ్డు పక్కనే ఉంటాయి ఈ చెట్లు. చాలా చాలా విలేజ్లలో ఉంటుంది. ఇది మనం నీళ్ళు కాగబెట్టుకునేటప్పుడు ఇది నీళ్ళల్లో వేసుకొని మంచిగా మంట పెట్టుకొని మరిగించుకొని స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ మన జీవిత కాలంలో ఈ సిటీ బ్రతుకులల్లో ఇవన్నీ మనం మూలకు పెట్టేసినాం. ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సిటీ వాళ్ళకు ఇప్పటి జనరేషన్ మాత్రం తెలియదు వీటి గురించి. కానీ పల్లె నుండి పట్టణానికి వచ్చిన వాళ్ళకు తెలిసే ఉంటుంది. ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది, హాయిగా హెల్దీగా ఉంటుంది. స్నానం చేసినాక హెల్దీ మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు కనబడుతూనే ఉంటుంది. ఓకే, ఈ పుల్లలతోటి కూడా దంతధావనం చేసుకుంటే చాలా మంచిది. అంటే వేప పుల్ల, తంగేడు, ఈ వావిల్లి పుల్ల, ఇంకా ఒకటి ఉంటుంది, దాని పేరు గుర్తుకొస్తలేదు. కానీ ఇవి 4 మంచిది, బాగా ఉపయోగపడతాయి. ఇవి మనం ప్రస్తుతం వినియోగించట్లేదు. కానీ ఎక్కడైనా మీరు పోయి వచ్చిన విలేజ్కి పోయినా కానీ ఎప్పుడైనా తెచ్చుకొని వచ్చి ఒకసారి తీసుకొని వచ్చి ఒక బ్యాగ్లో వేసుకొని వచ్చి మంచిగా తీసుకొని ఒకసారి స్నానం చేసి చూడండి. హెల్దీ అనేది మీకు ఆటోమేటిక్గా కనబడుతుంది. ఆ క్రిములు అన్నీ కొట్టుకోపోతాయి. మంచిగా మరిగియాలి నీళ్ళు. ఇవి వేసి మంచిగా నీళ్ళు మరిగిస్తే గమ్ ఉంటుంది. అది పోసుకొని చూడండి, స్నానం చేసి చూడండి. అసలు విషయం మర్చిపోయినా నేను. ఇది చాలా బ్యాలెన్స్లకు అంటే ఇప్పుడు పుట్టినాక బాబు పాప పుట్టినాక బ్యాలెన్స్లకు ఇదే విధంగా కంపల్సరీ 100% ఈ ఇప్పుడు ఈ వాయిలాకు వేసి కాగబెట్టిన నీళ్ళే పోస్తారు. ఇదొకటి వాయిలాకును, ఇంకొకటి ఉంటుంది, అది జామాయిలాక్ అంటారు దాన్ని. ముఖ్యంగా ఇప్పుడు మనం రోజు చదువుకునే పేపర్కు ఆ చెట్ల నుండి బెరడు తీసే మనం వాడతాం. బెరడు కాదు, మొత్తం కాండంతో సహా పేపర్ తయారు కావడానికి ఆ జామాయిల్ చెట్లే చాలా ఎక్కువ వాడతారు. ఆ ఆకును తీసుకొని కూడా ఈ బ్యాలెన్స్లకు స్నానం చేపించేది హెల్దీ కోసం. ఈ 2 ఇదును ఆ జామాయిలాకు, ఇది వావిలాక్ అంటారు, దాన్ని జామాయిలాక్ అంటారు. ఇవి 2 చాలా హెల్దీ స్నానం. ఇక మన ఈ వెనకటి వ్యక్తులు ఈ 2టిని వాడి ఒక బ్యాలెన్స్కు స్నానం చేపిస్తున్నారంటే వీటి గుణగణాలు అనేది వాళ్ళకి తెలిసిండే కదా చేస్తున్నారు. వీటి పద్ధతి ఇవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని వాళ్ళకు తెలిసినంతగా మనకు తెలియదు. వాళ్ళు ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా స్నానం చేయించి మంచిగా చూసుకునేది. ఓకే, రైట్.